कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कलाकान्ता दैवमङ्गलं उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। సేటు లిస్ట్ చెప్తాను రాసుకో. 2 మైక్రోమాక్స్, ఒక శాంసంగ్, ఒక ఎల్జీ, 4 పర్సులు, 2 ఫాస్ట్ ట్రాక్లు, 2 టైటాన్లు, 4 చైన్లు అంతే. ఇంకో బ్యాగ్ ఉంది సేటు, అందులో ఏం పెద్ద లేవులే, అది రేపు చూద్దాం. దీనికి ముందే ఎంత వస్తాయి చెప్పు? 30? మరీ దారుణం సేటు, ఈ 4 చైన్లకి 20 దాకా ఇవ్వచ్చు. 38? అదేంటి సేటు? సరే పోనీ 40 ఖాయం చేసుకో. సరే సేటు ఇంకో విషయం, ఒక్క నిమిషం సేటు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. You are going to die. ఏంటి? You are in danger. నువ్వు మాట్లాడే ఫోన్లో, సారీ రాంగ్ నెంబర్. విను, నువ్వు మాట్లాడే ఫోన్లో బాంబు ఉంది. కాల్ కట్ అయితే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. చూడు బ్రదర్, నాకు ఈ ఫోన్ దొరికింది. నీకు కావాలంటే చెప్పు, తీసుకొచ్చి ఇచ్చేస్తా. అంతేగాని అబద్ధాలు చెప్పి నన్ను భయపెట్టాలని మాత్రం ట్రై చేయకు. చెప్పేది జాగ్రత్తగా విను. ఆ ఫోన్లో బాంబ్ ఫిక్స్ చేసిందే నేను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడంతో బాంబ్ యాక్టివేట్ అయింది. కాల్ కట్ అవుతే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. నేను బస్ స్టాప్లో వదిలేసిన బ్యాగ్ నువ్వు కొట్టేయడం నేను చూశాను. ఒక్కసారి బ్యాక్ ప్యానెల్ తీసి చూడు. కాల్ కట్ అయిన ఎగ్జాక్ట్ 5 సెకండ్స్లో బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్, బూడిదైపోతుంది. సార్, నాకు ఈ ఫోన్ దొరికింది. మీకు ఎక్కడ కావాలో చెప్తే తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఇప్పుడు టాపిక్ అది కాదు. కొద్దిసేపట్లో నువ్వు చనిపోబోతున్నావు. దాని గురించి ఆలోచించు. ఇప్పుడు నీకున్న 2 ఆప్షన్స్. 1, ఫోన్ వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం. 2, కాల్ కట్ అవ్వకుండా ఉండడం. మొదటిది ఇంపాసిబుల్. ఎందుకంటే నీ మాట వినిపించని నెక్స్ట్ సెకండే నేను కాల్ కట్ చేస్తా. సో నీకు రెండోదే ఆప్షన్.
ఏంట్రా బెదిరిస్తున్నావా? నువ్వు లైన్లోనే ఉండరా, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. నీకింకా అర్థం కావట్లేదు. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడైతే నా కాల్ లిఫ్ట్ చేశావో అప్పుడే నీ గురించి నా గురించి ఒక పక్క పోలీసులు మరోపక్క టెర్రరిస్టులు మన ఇద్దరి కోసం సర్చింగ్. నువ్వు మాట్లాడకపోతే కాల్ కట్ చేస్తా. హలో, ఎవరు నువ్వు? ఐఎమ్ ఏ వరల్డ్ గ్రేటెస్ట్ హ్యాపీ మ్యాన్. కమింగ్ టు మై ప్రొఫెషన్, ఐఎమ్ ఏ స్లీపర్ సెల్. మరి నన్నెందుకురా టార్గెట్ చేసావు? నేను ఎప్పుడు ఎవ్వరిని టార్గెట్ చేయను. ఫోన్ బస్టాప్లో ఫిక్స్ చేశాను. నువ్వే దాన్ని దొంగిలించి నీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. డబ్బులు తీసుకుని బాంబ్లాస్ట్ చేయడం నా ప్రొఫెషన్. అమాయకులైన జనాలను చంపడం నీ ప్రొఫెషనా? ఏంటన్నావు? అమాయకులైన జనాల్ని చంపడం నీ ప్రొఫెషనా? జనం అమాయకులా? అలాంటి భూత పదాలు ఇంకెప్పుడు మాట్లాడకు. జనం అమాయకులనుకుంటే అంత పిచ్చోడు ఈ లోకంలో ఇంకెవ్వడు ఉండడు. జనమేం చేశారా నిన్ను? ఏం చేయలేదో చెప్పు. జనం ఏమైనా చేయగలరు. ఉన్న గవర్నమెంట్ని దించగలరు, లేని గవర్నమెంట్ని సృష్టించగలరు. నోట్లు తీసుకుని ఓట్లేస్తారు. తీరా గవర్నమెంట్ వచ్చాక మోసపోయాం అంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకర్థమవడం పక్కన పెట్టు. నీకర్థమయ్యేలా నేను చెప్తాను, విను. నువ్వు రేస్ గురం అనే సినిమా చూసావా? చూశాను. అందులో హీరోయిన్ ఫాదర్గా చేసిన ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఎంత మంచి క్యారెక్టరు. ఎవ్వరిని డిస్టర్బ్ చేయడు. తన పని తాను చేసుకుంటూ పద్ధతిగా ఉంటాడు. అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ని వీళ్ళను వెంటపడి కొడుతుంటే జనాలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈలలు కొడుతున్నారు. చూసావా ఈ జనాలు ఎంత షాడిస్ట్లో? ఒరే అది సినిమారా. సినిమాలు కూడా రియల్ లైఫ్ నుంచి వస్తాయి కదా. హలో మాట్లాడవేంటి? లో బ్యాటరీ. బ్యాటరీ లోనా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఛార్జింగ్లో పెట్టు. ఫోన్ పెడుతున్నాను. ఛార్జింగ్ పెట్టావా? హలో మాట్లాడు. ఛార్జింగ్ పెట్టావా? పవర్ పోయింది. ఏంటి పవర్ పోయిందా? దరిద్రం అంటే ఇదేరా. అయినా ఈ టైంలో కరెంట్ పోవడం ఏంటి? సరే పవర్ ప్లాంట్కి ఫోన్ చేయి. నంబర్ ఉందా? సరే ఉండి నేను చేస్తాను. ఏరియా పేరేంటి? ఓల్డ్ మల్క్పేట్, 3rd లైన్, 2nd స్ట్రీట్. హలో. ఆ ఏరియా అంతా కరెంట్ ఉందట కదా? లేదు, ఇక్కడ కరెంట్ లేదు. కరెంట్ లేకపోవడం ఏంట్రా? సరే మీటర్ నెంబర్ ఇవ్వు, నేను వాళ్ళతో మాట్లాడతాను. మీటరు లేదు. ఏ? దొంగ కనెక్షన్. దొంగ కనెక్షనా? అంటే నువ్వు కరెంట్ని కూడా దొంగతనం చేస్తున్నావా? నువ్వు సూపర్. నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. ఇంతకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంతుంది? 2%. 2% అంటే మ్యాక్సిమం 30 సెకండ్స్. నీ కౌంట్డౌన్ స్టార్ట్. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21. కరెంట్ వచ్చింది. ఏంటి కరెంట్ వచ్చిందా? ఓహో, 2 మినిట్స్ టెన్షన్ పెట్టేశావు కదా. అయినా నువ్వు ఫోన్ దొంగతనం చేసుండకపోతే నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. చేసిందంతా నువ్వైతే నన్నంటావేంట్రా? నేను చేశానా? దొంగతనం చేసింది నువ్వు కదా. అలా దొంగతనం చేయకుండా కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. కష్టపడి సంపాదించడమా? కష్టపడితే చెమటలు తప్ప డబ్బులు రావు. ఒక టీ కొట్టోడు ఎంతసేపు కష్టపడితే ఎన్ని డబ్బులు సంపాదించగలడు? రోజులో 24 గంటలు కష్టపడినా 1000 రూపాయల కంటే ఎక్కువ రాదు. అలా వాడు నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కష్టపడినా 3-4 లక్షల కన్నా ఎక్కువ రాదు. అందులో వాడి రూమ్ రెంట్లు, పెళ్ళాం పిల్లల ఖర్చులు, పండగలు, పబ్బాలు, అప్పులు అన్నీ పోగా ఆడికి మిగిలిదేంటి? అలాంటి స్తోమతున్నోడు అందరిలా కార్లు ఎలా తిరుగుతాడు, ఇల్లు ఎలా కట్టుకుంటాడు?
ఒకవేళ నేను ఉద్యోగం చేసినా నేను చదివిన చదువుకి 10,000 కన్నా ₹1 ఎక్కువ ఎవడో ఇవ్వడం. ఇలా నిజాయితీగా జీవితం మొత్తం కష్టపడి పనిచేసినా కారు బంగ్లా కాదు కదా, కనీసం కాస్ట్లీ కడ్రైర్ కూడా కొనలేను. గుర్తుపెట్టుకో, కష్టపడితే అబ్దుల్ కలాంలో అబ్రహం లింకన్లో అవుతారు కానీ అంబానీలు అవ్వరు. నాకు అబ్దుల్ కలాంలా కాదు, అంబానీలా ఏసీ కారులో తిరిగే జీవితం కావాలి. అందుకు డబ్బు కావాలి. డబ్బులు కావాలంటే కష్టపడే తత్వం కాదు, సంపాదించే మార్గం వెతుక్కోవాలి. అందుకే నేను ఈ మార్గం వెతుక్కున్నాను. అయినా నీలా నేను మనుషులను చంపట్లేదు. పెద్ద తేడా ఏముంది? రెండు ఒకటేగా. నేను చేసేది డబ్బు కోసమే, నువ్వు చేస్తున్నది డబ్బు కోసమేగా. అవును, డబ్బుల కోసమే. కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నాను. నువ్వు అదే డబ్బు కోసం వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. చాలా తేడా ఉంది. డబ్బులు వస్తువులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలే పోతే? నేను చేసే పని వల్ల వాళ్ళ ప్రాణాలకి ఏ హాని కలగదనే నమ్మకం నాకుంది. కానీ నీ పనిలో కిరాతకం ఉంది. సో నీకు ఎథిక్స్ ఉన్నాయి, నాకు లేదు. జనం ప్రాణ తీయడం తప్పు. ముమ్మాటికి తప్పే. సరే, నీ ఫిలాసఫీ ప్రకారమే వెళ్దాం. ప్రస్తుతానికి క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందాం. అంటే నేను నువ్వు నేను. కాల్ కట్టే బాంబ్ బ్లాస్ట్ అవుతే నీతో పాటు చుట్టుపక్కల బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా చస్తారు. ఇప్పుడు నేను నువ్వు కాబట్టి నేను ఆ పని ఎలాగూ చేయలేను. నేను ఎలాగో ఆ బాంబుని డీయాక్టివేట్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నేను అడిగింది నువ్వివ్వాలి. ఏం కావాలి? నీ ఏటీఎం కార్డ్ మీదున్న 10 డిజిట్ నెంబర్స్ అండ్ పిన్ నెంబర్ కూడా. నువ్వు చెప్పిందేగా డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు కాదని. నువ్వు చేసిందే నేను చేస్తున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా, నాకు టైం లేదు. సే సార్ నో. చెప్తే కాల్ కట్ చేసి నా పని నేను చేసుకుంటా. త్వరగా చెప్తాను. One 1 5 5 9 1 7 4 2 0 పిన్ నెంబర్ 2242. 42. డన్. పర్లేదు, 30 lakhs సంపాదించావు. ఓకే, నెక్స్ట్. ల్యాప్టాప్ ఉందా? ఉంది. ఆన్ చేసి స్కైప్లో K420 యాపిల్ ఐడికి కనెక్ట్ అవ్వు. ఎందుకు? బాంబ్ డీయాక్టివేట్ చెయ్యాలా వద్దా? ముందు చెప్పింది చెయ్యి. నీ మొహం కనిపించట్లేదు. కొంచెం లెఫ్ట్కి జరుగు. ఇంకొంచెం లెఫ్ట్. ముందెళ్ళి నా బ్యాగ్ ఓపెన్ చేయి. గన్ ఉంది. నేను ఎన్నో హత్యలు చేశాను. నాలాంటి లోఫర్ గాన్ని ఏం చేయాలి? పర్లేదు చెప్పు. ఉరి తీయాలి. నువ్వైతే ఏం చేస్తావు? చంపేస్తావు కదా. చంపేయి. వాట్? ఎస్, కిల్ మీ. నాలాంటోడు బతకూడదు. గన్ లోడ్ చేయి. షూట్ చేసుకో. నువ్వు షూట్ చేసుకుంటే నన్ను చంపినట్టేగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు నేను. క్యారెక్టర్స్ చేంజ్ చేసుకున్నాగా. కమాన్, టైం లేదు, లేకపోతే కాల్ కట్ చేస్తా. నీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం చస్తారు. దానికి కారణం నువ్వే అవుతావు. ఇంతమందిని చంపుతావా? నువ్వు కాల్చుకొని మిగతా వాళ్ళందరినీ బతికిస్తావా? ఇంకో విషయం, ఒక పక్క పోలీసులు, మరో పక్క మా వాళ్ళు మన కోసం ఆల్రెడీ బయలుదేరారు. ఇంకో 10-15 నిమిషాలు మనం వాళ్ళకి దొరికిపోతాం. వాళ్లకు దొరికితే నరకం చూపిస్తారు. అందుకే ఇప్పుడే ఒక బుల్లెట్తో చావడం బెటర్. 100 6 100 మనం చనిపోవడం గ్యారంటీ. ముందు నువ్వు ఈ బాంబు డీయాక్టివేట్ చేయి. నువ్వు షూట్ చేసుకుంటావా? నన్ను షూట్ చేసుకోమంటావా? నేను షూట్ చేసుకుంటే నీకు ఆప్షన్ ఉండదు.
కాల్ కట్ అవుతుంది. చేసుకోమంటావా షూట్ చేసుకుంటావా? 10 ఫ్లాట్స్, 10 ఫ్యామిలీస్, 40 మంది జనాలు, 20 మంది చిన్నపిల్లలు. చంపుతావా చస్తావా? ఓకే లిమిట్. నేనే కాల్చుకుంటాను. 1 2 4 5 స్టాప్. నా వల్ల కాదు. నువ్వేమన్నా చేసుకో. బూమ్. ఇంకా పేలలేదా ఫోన్? నేను చేసే ఎన్ని తప్పులు, నువ్వు చేసే ఎన్ని ఒప్పులా. అయినా ఈ తప్పొప్పులు అర్థం లేని పదాలు. మనకు నచ్చితే ఒప్పు, నచ్చకపోతే తప్పు, అంతే. बाय। बाय। उसका नाम के वाडो साइको। వాడి మెయిన్ టార్గెట్ సెల్ ఫోన్ దొంగలు. సెల్ ఫోన్లు బ్యాగ్లో పెట్టి బస్ స్టాప్లో బ్యాగ్లు వదిలేసి వెళ్తుంటాడు. బ్యాగులు కొట్టేసిన వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటాడు. వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు అడగడం వీడి హాబీ. వాడికి 16 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళమ్మ ఒక టెర్రరిస్ట్ వైఫ్ అని జనాలు కొట్టి చంపేశారు. అప్పటినుంచి వాడు ఇలా అయ్యాడు. ఎక్కడ ఉంటాడు? వాడికి ఒక అడ్రస్ అంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. నీచ్ కమినే భయ్, చూడదా ఉస్కో. ఇలా ఫోన్లు చేసి అరెస్ట్ చేసే ప్రాసెస్లో 3 సార్లు దొరికాడు. జనాలు కొడితే 2 సార్లు కోమాలోకి వెళ్ళాడు. నీకు ఫోన్ చేసే 2 రోజుల ముందు కూడా వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి వాడు కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వను.
హలో, యు ఆర్ ఇన్ డేంజర్.